హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 28th మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇంకా హాల్కి మధ్య జరిగిన ఒక ఒప్పందం అనమాట. ఎందుకు అంటే ఫర్ సప్లై ఆఫ్ ఎల్సిహెచ్ ప్రచంద్ అనమాట. సో లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్స్ ఉంటాయి కదా, వీటి సప్లై కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హాల్తో ఒప్పందం కుదుర్చుకుంది 62,700 crores తోటి. నెక్స్ట్ మనకి ఒక ఫెస్టివల్ వార్తల్లో ఉంది, టెక్ కృతి 2025 అనేది ఐఐటి కాన్పూర్లో జరుగుతుంది. దీన్ని ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే మన సిడిఎస్, సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన అనిల్ చౌహాన్ గారు దీన్ని ఇనాగరేట్ చేశారు. ఇదేంటి అంటే ఏషియాస్ లార్జెస్ట్ ఇంటర్ కాలేజ్డ్ టెక్నికల్ అండ్ ఎంటర్ప్రినల్ ఫెస్టివల్ అనమాట. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది, ఎక్సర్సైజ్ ఇంద్ర అనేది ఒక నావల్ ఎక్సర్సైజ్, 14th ఎడిషన్. ఏ కంట్రీస్కి అంటే ఇండియా అండ్ రష్యా మధ్య జరిగే ఒక నావల్ ఎక్సర్సైజ్ ఇంద్ర అనమాట. ఇది 2 phases జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ మనకి హార్బర్ ఫేజ్ చెన్నైలో జరుగుతుంది 28th మార్చ్ నుంచి 2nd ఏప్రిల్ వరకు. అదే సీ ఫేజ్ అయితే 31st మార్చ్ నుంచి 2nd ఏప్రిల్ వరకు జరుగుతుంది బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో. అసలు ఇంద్ర అనే ఎక్సర్సైజ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2003లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 14th ఎడిషన్. ఇండియా అండ్ రష్యాకి మధ్య నావల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ మనకి క్యాబినెట్ అప్రూవ్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనమాట. క్యాబినెట్ అప్రూవ్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ విత్ 22,919 crore అనమాట. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే టు మేక్ ఇండియా ఆత్మనిర్భర్ ఇన్ ఎలక్ట్రానిక్స్. అంటే ఎలక్ట్రానిక్స్ని మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మనమే డెవలప్ చేసుకోవాలి. అంటే మన దేశంలోనే మొత్తం ప్రొడక్షన్ అనేది జరగాలి అనే ఒక మెయిన్ ఎయిమ్ అనమాట. నెక్స్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025. ఇది మనకి రేపటి నుంచి జరుగుతుంది 29th నుంచి 30 మార్చ్ వరకు న్యూఢిల్లీలో. మన ప్రెసిడెంట్ ముర్ము గారు దీన్ని ఇనాగరేట్ చేస్తున్నారు, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ మనకి ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటాం కదా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్మైల్ ప్రోగ్రామ్కి ఫండింగ్ అనేది ఇస్తుంది. ఎందుకు అంటే టు ఇంప్రూవ్ ఇండియాస్ లాజిస్టిక్స్. సో ఇండియాస్ లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఏషియా అభివృద్ధి బ్యాంక్ స్మైల్ ప్రోగ్రామ్కి ఫండింగ్ ఇస్తుంది. అసలు స్మైల్ అంటే ఏంటిది? స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్. స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ ఒక కారిడార్కి క్యాబినెట్ అప్రూవ్ తెలిపింది. ఎక్కడ పెడుతున్నారు అంటే బీహార్లో, అది చూడాలి. సో క్యాబినెట్ అప్రూవ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 4-lane గ్రీన్ఫీల్డ్ అండ్ బ్రౌన్ఫీల్డ్ కారిడార్. ఆ కారిడార్ పేరు ఏంటిది? పాట్నా అరా ససారం కారిడార్. పాట్నా అరా ససారం కారిడార్ మనకి ఈజీ గుర్తుంటుంది, ఎందుకంటే పాట్నా అంటేనే బీహార్ కదా. సో ఆ కారిడార్కి క్యాబినెట్ అప్రూవ్ తెలిపింది. నెక్స్ట్ మనకి ఒక పర్సన్ వార్తల్లో ఉన్నారు, రాహుల్ బావే గారు. రాహుల్ బావే అపాయింటెడ్ యాజ్ ఏ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐఎఫ్సిఐ, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దానికి మేనేజింగ్ డైరెక్టర్ ఇంకా సిఇఓగా రాహుల్ బావే గారు అపాయింట్ అయ్యారు. ఐఎఫ్సిఐ అనేది మనకి 1948లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్. సో మనకి ఇండియన్ గవర్నమెంట్ మనకి సహాకార్ ట్యాక్సీని లాంచ్ చేసింది, సహాకార్ ట్యాక్సీ సర్వీస్ని లాంచ్ చేసింది. ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఉంటాయి కదా, ఓలా ఊబర్ ఉంటుంది, అందులో మనకి డ్రైవర్కి మనం పే చేసే అమౌంట్ మనకి కంపెనీకి కొంత కమిషన్గా వెళ్తుంది. అంటే డ్రైవర్కి కొంత అమౌంట్ వస్తుంది, ఇంకా దాంట్లో కొంచెం కంపెనీస్కి వెళ్తుంది. సో అలా కాకుండా మొత్తం ఏదైతే అమౌంట్ కన్జ్యూమర్ పే చేస్తారో మొత్తం డ్రైవర్స్కి వెళ్ళే విధంగా సహాకార్ ట్యాక్సీని గవర్నమెంట్ తీసుకొస్తుంది. సో ప్రాఫిట్స్ ఓన్లీ టు ద డ్రైవర్స్, ఇంకా కంపెనీకి ఏ కమిషన్ వెళ్ళదు అనమాట ఈ సహాకార్ ట్యాక్సీ ద్వారా. సో గవర్నమెంట్ టు లాంచ్ సహాకార్ ట్యాక్సీ సర్వీస్ అక్రాస్ ఇండియా టు compete with ఓలా అండ్ ఊబర్. నెక్స్ట్ మనకి పార్లమెంట్. సో మనకి పార్లమెంట్ బ్యాంకింగ్ బిల్ని అప్రూవ్ చేసింది. పార్లమెంట్ పాసెస్ బ్యాంకింగ్ బిల్. సో దీని ద్వారా ఏంటి అంటే ఇప్పుడు మనకి నామినీ ఉంటారు. సో మనకి అకౌంట్కి నామినీ ఉంటారు, ఏదైనా ఇన్సూరెన్స్కి నామినీస్ ఉంటారు కదా. సో బ్యాంక్ ఉంటుంది కదా, సో బ్యాంక్కి అకౌంట్ నామినీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక పర్సన్ని మనం బ్యాంక్ నామినీగా పెట్టవచ్చు.
దాన్ని మనకి 4%గా ఇంక్రీజ్ చేసింది అనమాట. సో నామినీస్ అనేవాళ్ళు 1 నుంచి 4%కి ఇంక్రీజ్ అయ్యారు. నెక్స్ట్ దీని ద్వారా ఏంటి అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఇవన్నిటిని కూడా అమెండ్ చేయబోతున్నారు ఈ బ్యాంకింగ్ బిల్ ద్వారా. దాంతోపాటు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, కోఆపరేటివ్ బ్యాంక్స్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ టెన్యూర్ అనేది 8 నుంచి 10 ఇయర్స్కి పెంచారు. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టెన్యూర్ 8 నుంచి 10 ఇయర్స్కి పెంచారు. సో ఇది ఇంపార్టెంట్. బ్యాంకింగ్ బిల్ అనేది నామినీస్ని 1 నుంచి 4%కి పెంచింది. నెక్స్ట్ పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళ బడ్జెట్ని పెట్టింది. దాంట్లోనే ఏం చెప్పింది అంటే పంజాబ్ గవర్నమెంట్ క్యారీస్ ఫస్ట్ ఎవర్ డ్రగ్ సెన్సస్ని పంజాబ్ గవర్నమెంట్ చేయబోతుంది. సో పంజాబ్ గవర్నమెంట్ క్యారీ ఫస్ట్ ఎవర్ డ్రగ్ సెన్సస్. సో డ్రగ్స్కి ఎంతమంది అడిక్ట్ అయ్యారు, సో రీజన్స్ ఏంటి, దాని ద్వారా డ్రగ్ సెన్సస్ అనేది కండక్ట్ చేయబోతుంది పంజాబ్ గవర్నమెంట్. నెక్స్ట్ మనకి ఇంకో ఎక్సర్సైజ్ ఏంటి, ఈ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మన ట్రై సర్వీసెస్ ఉంటాయి కదా, ఆర్మీ, నేవీ ఇంకా ఎయిర్ ఫోర్స్. సో ఈ ముగ్గురు కలిసి చేసేదే ప్రచంద్ ప్రహార్ ఎక్సర్సైజ్ బై ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎక్కడ జరిపిస్తున్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో మార్చ్ 25 నుంచి 27 వరకు ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. ప్రచండ్ ప్రహార్ ట్రై సర్వీసెస్ ఇందులో పాల్గొంటాయి. అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది మార్చ్ 25 నుంచి 27 వరకు. నెక్స్ట్ మనకి ఇండక్షన్ అంటే ఇంకేం లేదు, కమిషనింగ్. సో కమిషనింగ్ ఆఫ్ 4th to 25T బోలాట్ పుల్ టగ్ యువన్. సో యార్డ్ 338 అంటాం కదా, సో యువన్ యార్డ్ 338ని కమిషనింగ్ చేశారు విశాఖపట్నంలో. సో ఇది 4th వన్ అనమాట. సో మనకి 336, 337, సో 335 నుంచి స్టార్ట్ అవుతాయి. సో యార్డ్ 335, 6, 7 ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు యార్డ్ 338 అనమాట. విశాఖపట్నంలో దీన్ని కమిషనింగ్ చేశారు యువన్ యార్డ్ 338 విశాఖపట్నంలో కమిషనింగ్ చేశారు. ఇది 4th కదా. సో ఫస్ట్ 3 ఏమున్నాయో తెలుసుకోవాలి కదా. భీష్మ, బాహుబలి, అశ్వ, యువన్ 4 అనమాట. భీష్మ, బాహుబలి, అశ్వ, యువన్ ఈ 4 అనేవి బార్డ్స్. నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఒక ప్లేస్ వార్తల్లో ఉంది, సెన్కాకు ఐలాండ్స్ అనేది మనకి ఈస్ట్ చైనా సీ ప్రాంతంలో నార్త్ ఈస్ట్ ఆఫ్ తైవాన్ రీజియన్లో ఇది ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే జపాన్ కన్సర్న్స్ని రైజ్ చేసింది. ఎందుకు అంటే చైనా షిప్స్ అనేవి అక్కడక్కడ తిరుగుతున్నాయి, ఈ సెనాకు ఐలాండ్స్లో చైనా షిప్స్ తిరుగుతున్నాయి అని చెప్పేసి జపాన్ కన్సర్న్స్ని రైజ్ చేసింది అన్నమాట. సో ఎందుకు అంటే ఈ సెన్కాకు ఐలాండ్స్ని జపాన్ అడ్మినిస్ట్రేషన్, సో జపాన్ ఆధీనంలో ఉన్నాయి 1972 నుంచి. సో చైనా షిప్స్ అనేవి తిరుగుతున్నందుకు జపాన్ ఇప్పుడు కన్సర్న్స్ని రైజ్ చేసింది. సో దీని యొక్క లొకేషన్ ఇంపార్టెంట్, సెన్కాకు ఐలాండ్స్ ఈస్ట్ చైనా సీ నార్త్ ఈస్ట్ ఆఫ్ తైవాన్ రీజియన్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి ఒక రిపోర్ట్ వార్తల్లో ఉంది, రిపోర్ట్ స్టేట్ ఆఫ్ వరల్డ్స్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది కదా, 3rd ఎడిషన్ అనమాట. ఈ రిపోర్ట్ 3rd ఎడిషన్. సో ఇది ఏం చెప్తుంది అనమాట, డిపెండెన్సీ. సో మనకి 9 క్రాప్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు ప్రజలు లేదా ఫార్మర్స్ అని చెప్తుంది అనమాట. సో ఈ 9 క్రాప్సే 60% ఆఫ్ ప్రొడక్షన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అదే ఇండియాలో అయితే చూస్తే 50% ఫుడ్ వెరైటీస్ థ్రెట్లో ఉన్నాయి, అంటే చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వాటిని అని చెప్తుంది ఈ రిపోర్ట్. మనకు నిన్న చూసాం కదా సెపాకు తాక్రో, సో లైక్ వాలీబాల్ లాగా ఉంటుంది అని చెప్పేసి సెపాక్ తాక్రో చూసాం కదా. అందులో ఫైనల్లో ఇండియా ఓన్ అయింది జపాన్ పైన. దాంతోపాటు ఇండియా టోటల్ ఈ టోర్నమెంట్లో ఎన్ని మెడల్స్ని గెలుచుకుంది అంటే 7 మెడల్స్ని గెలుచుకుంది. సెపాకు తాక్రో బీహార్లో జరిగింది. ఇండియా ఓన్ ఫైనల్స్లో జపాన్ని డిఫీట్ చేసి ఇండియా టోటల్గా 7 మెడల్స్ని గెలుచుకుంది. అందులో ఒక గోల్డ్ మెన్స్ రేగు టీం వాళ్ళని నిన్న చెప్పుకున్నాం. హైయెస్ట్ గోల్డ్ అసలు సెపాక్ తాక్రో హిస్టరీలోనే హైయెస్ట్ గోల్డ్ ఏ దేశానికి ఉన్నాయి అంటే థాయిలాండ్కి ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.
నెక్స్ట్ మనకి హర్యానా లాంచెస్ ఏఐ చాట్బుట్ సారథి ఫర్ సిటిజన్ సర్వీసెస్. సో మనకి ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ సర్వీసెస్ తీసుకొచ్చింది కదా, అట్లానే హర్యానా ఏంటి అంటే ఏఐ చాట్బుట్ అనమాట. దాని పేరు సారథి ఫర్ సిటిజన్ సర్వీసెస్ కోసం. నెక్స్ట్ మనకి చిలే ఉంటుంది కదా. సో చిలే ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరిక్ గారు ఇండియాకి వస్తున్నారు 5 day విజిట్కి. వేరియస్ రీజన్స్ వల్ల లైక్ ఒప్పందాల వల్ల అట్లా వాటి వల్ల చిలే ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరి గారు 5 day విజిట్కి ఇండియాకి వస్తున్నారు April 1st రోజు. సో వచ్చిన తర్వాత ఏమేమి ఒప్పందాలు జరిగాయో అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే చిలీ ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరి 5 day విజిట్ టు ఇండియా. నెక్స్ట్ మనకి హురున్స్ లిస్ట్. సో మనకి హురున్స్ లిస్ట్ ఉంటుంది కదా. సో మనకి టాప్ 10 రిచెస్ట్, టాప్ వరల్డ్ రిచెస్ట్ అని రిలీజ్ చేస్తుంది కదా. ఈసారి మనకి టాప్ 10 రిచెస్ట్ ఉమెన్ గ్లోబల్గా, ఇంకా టాప్ 10 గ్లోబల్గా ఎవరు రిచ్ ఉన్నారని రిలీజ్ చేసింది. అయితే టాప్ 10 రిచెస్ట్లో మన ఇండియా నుంచి రోషిని నాడర్ గారు, ఉమెన్స్లో టాప్ 10 రిచెస్ట్ ఉమెన్స్ ఉంటారు కదా, అందులో రోషిని నాడర్ గారు 5th ప్లేస్లో ఉన్నారనమాట. చాలా మంచి విషయం కదా. సో మన ఇండియా నుంచి ఒక ఉమెన్ టాప్ 10 గ్లోబల్లో 5th ప్లేస్ ఉంది. అదే టాప్ రిచెస్ట్లో అయితే చూస్తే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ 1st and 2nd ప్లేస్. అదే టాప్ రిచెస్ట్ ఇండియా నుంచి చూస్తే ఇండియాలో ఎవరు టాప్ ఉన్నారు అంటే ఫస్ట్ ముఖేష్ అంబానీ, 2nd గౌతమ్ అదానీ, 3rd రోషిని నాడర్ గారు. ఇండియా పరంగా 3rd ప్లేస్. అదే వరల్డ్ పరంగా ఉమెన్స్ పరంగా చూస్తే రోషిని నాడర్ గారు 5th ప్లేస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే వరల్డ్ పరంగా టాప్ రిచెస్ట్ ఎవరు అంటే ఎలన్ మస్క్, 2nd జెఫ్ బెజోస్. సో 3 points ఇందులో కవర్ అయ్యాయి. నెక్స్ట్ మనకి టాప్ 10 మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవేవి ఉన్నాయి అని చెప్పేసి పార్లమెంట్లో మనకి ఆన్సర్స్ ఇస్తారు కదా, అప్పుడు చెప్పిన కొన్ని గణాంకాలు అన్నమాట. ఇండియా 239 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మిల్క్ ఇది ఏంటి అంటే 24%. ఒక 100% మిల్క్ అనుకుంటే 24% ఇండియానే ప్రొడ్యూస్ చేస్తుంది. మన టార్గెట్ ఏంటి అంటే 300 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేయాలి 2030 కల్లా. ఇండియా టాప్ ఉంది కదా మిల్క్ ప్రొడక్షన్లో, 2nd USA, 3rd పాకిస్తాన్. స్టేట్స్ పరంగా అయితే మనకి హైయెస్ట్ యూపీ, 2nd రాజస్థాన్. మనకి ఈ కున్ పోర్టల్ వార్తల్లో ఉంది. ఈ కిసాన్ ఉపాజ్ నిధి పోర్టల్ అనమాట. ఈ కిసాన్ ఉపాజ్ నిధి పోర్టల్ మనకి 2024లో దీన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఎంతమంది లోన్స్, సో ఎన్ని crores లోన్స్ ఫార్మర్స్కి ఇచ్చారు అనేది ఒక గణాంకాలు అనమాట. అప్ టు 17th March 2025 వరకు టోటల్గా 21,61,700 లోన్స్ అనేవి ఫార్మర్స్కి రిలీజ్ చేశారు ఈ కున్ పోర్టల్ ద్వారా. సో ఈ కున్ పోర్టల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈజీ యాక్సెస్ టు లోన్స్ ఫర్ ఫార్మర్స్. సో ఫార్మర్స్కి లోన్స్ రావాలి అంటే మనకి బ్యాంక్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా, అలా కాకుండా సో ఈజీగా ఫార్మర్స్కి లోన్స్ వచ్చేలాగా ఈ కున్ పోర్టల్ని డిజైన్ చేశారనమాట. సో ఎంత వర్త్ లోన్స్ రిలీజ్ చేశారు అంటే 21,61,700 లోన్స్ అనేవి రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనకి PM మిత్ర టెక్స్టైల్స్ పార్క్స్ ₹4,445 crores దీనికి బడ్జెట్ అలొకేట్ చేసిర్రు 21-22 నుంచి 27-28 వరకు. సో పార్లమెంట్లో చెప్పిన అంశాలు అన్నమాట ఇవి. నెక్స్ట్ మనకి కసంపర్తి స్కేడ్ గ్రూ అనేది తమిళనాడులో ఉంది. 2nd బయోడైవర్సిటీ హెరిటేజ్గా గుర్తింపు పొందింది. తమిళనాడు నుంచి 2nd అనమాట. సో తమిళనాడు నుంచి 2nd బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా దేన్ని డిక్లేర్ చేశారు అంటే కసంపర్తి స్కేడ్ గ్రూ అనమాట. నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో మనకి ఎట్లయితే ఇస్రో ఉంటుందో, నాసా ఉంటుందో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ ఒక మిషన్ అనమాట. దాని పేరు ఏంటి అంటే GAIA మిషన్ని స్టాప్ చేసింది. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ షట్ డౌన్ ఇట్స్ స్పేస్ అబ్జర్వేటరీ మిషన్ GAIA, దీన్ని ఆపేసింది. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్ CEO ఎవరు మనకి BVR సుబ్రహ్మణ్యం గారు DX Edge ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. నీతి ఆయోగ్ CEO లాంచ్డ్ DX Edge ఇనిషియేటివ్. DX Edge ఏంటి అంటే డిజిటల్ ఎక్సలెన్స్ ఫర్ గ్రోత్ అండ్ ఎంటర్ప్రైజ్ అనమాట. డిజిటల్ ఎక్సలెన్స్ ఫర్ గ్రోత్ అండ్ ఎంటర్ప్రైజ్ ఇనిషియేటివ్ నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు లాంచ్ చేశారు.
నెక్స్ట్ మనకి సాగర్మాల ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సో అది 10 ఇయర్స్ కంప్లీట్ చేస్తూ వార్తల్లో ఉంది. సాగర్మాల ప్రాజెక్ట్ కంప్లీట్స్ 10 ఇయర్స్. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే మార్చ్ 2015లో లాంచ్ చేశారు. ఇందులో 5 పిల్లర్స్ 24 కేటగిరీస్లో ఉంటాయి అన్నమాట. సాగర్మాల సాగర్మాల ప్రోగ్రాంలో భాగంగా 272 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేశారు విత్ 1.41 lakh crore అనమాట. దీంట్లో భాగంగానే S2I2 ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేశారు. S2I2 ఏంటి అంటే సాగర్మాల స్టార్టప్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ అనమాట. సాగర్మాల స్టార్టప్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ దీన్ని కూడా లాంచ్ చేశారు. ఇది సాగర్మాల ప్రాజెక్ట్ యొక్క 10 ఇయర్స్ కంప్లీషన్ అనమాట. దాని గురించి పూర్తి సమాచారం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి కరెంట్ అఫైర్స్ 28 మార్చ్ 2025. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.